అందరికీ నమస్కారము. సప్తఋషి దామమణి సొల్యూషన్స్కి స్వాగతం. నేను ఆదివరలక్ష్మి. మనం ఈరోజు అందరికీ అవసరమయ్యే చాలా గొప్ప గొప్ప విషయాల్ని మాట్లాడుకుందాం అన్నమాట. ఎందుకంటే చాలామంది ప్రాపంచికంగా ఎక్కువగా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ప్రాపంచికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారన్నమాట. ఆ ఆధ్యాత్మికంగా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చాలామంది అతిగా దాన్ని ఎలాగంటే అతిగా ఇన్వాల్వ్ అవ్వటం, అతిగా భ్రమలకి, ఊహలకి, అపోహలకి లోన్ అవ్వటము, వాళ్ళని వాళ్ళు సరిగా అర్థం చేసుకోకుండా, అంటే అర్థం చేసుకోవటం అంటే అక్కడ వాళ్ళ పట్ల వాళ్ళకి సరైన అవేర్నెస్, దాన్నే ఎరుక అని కూడా అంటాం అన్నమాట. ఆ అవేర్నెస్ లేకుండా ఎలా పడితే అలా ఏది పడితే అది చేస్తూ తమ జీవితాలనే కాకుండా, తమ కుటుంబాలనే కాకుండా సమాజంలో కూడా వాళ్ళు ఒక పెయిన్ఫుల్ పర్సన్స్గా మిగిలిపోతున్నారు అన్నమాట. అంటే వాళ్ళు ఇప్పుడు ప్రాపంచికంగా కొంత అవగాహన వచ్చిన తర్వాత నెమ్మదిగా ఆధ్యాత్మికత వైపు మరలటం, అంటే చేంజ్ అవ్వటం అనేది జరుగుతుందన్నమాట. చాలామంది ఆధ్యాత్మికంగా ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ప్రాపంచికాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించి అక్కడ కూడా కొంత విసిగిపోయి, ఇంకా ఎంతసేపు ఇదేనా, ఇంకా ఏదైనా ఉందా మనం తెలుసుకోవాల్సింది, మనకి తెలియాల్సింది అని శోధన చేసి వాళ్ళు నెమ్మదిగా ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారన్నమాట. అట్లా చూపినప్పుడు అలా వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే అక్కడ కొంత అవగాహన ఉంటుంది ప్రాపంచికంగా. తర్వాత వాళ్ళు ఆధ్యాత్మికతలోకి వచ్చి ఇంకా కాస్త వాళ్ళ అవగాహన ఇంకా పెంచుకుంటారన్నమాట. వాళ్ళ అవగాహన ఇంకా పెరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఇంకా క్వాలిటీగా ఆ లైఫ్ని, ఇంకా విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతూ ఉంటారన్నమాట. అలాగా గడపాలి అని అన్న వాళ్ళు అందులో ఒక నాణ్యతని, అంటే క్వాలిటీని పొందాలన్నా ఫస్ట్ సెల్ఫ్ అవగాహన అంటాము దానికి. వ్యక్తిగత అవగాహన అనేది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం అన్నమాట. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో ఎలాగవుతుంది అని అంటే కొంతమంది ఏమి తెలియకపోయినా, ప్రాపంచికంగా అవగాహన లేకపోయినా, ఆధ్యాత్మికంగా అవగాహన లేకపోయినా సరే దేనిలో పడితే దానిలో ఎంటర్ అయిపోవటం, దాన్ని అతిగా నిర్వహించటం అన్నమాట. అతిగా నిర్వహించటము, అక్కడ మళ్ళీ అపోహలకి గురవ్వటము, అక్కడ లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించుకోవటము చేయటం వలన ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్ డిస్టర్బెన్స్ అవుతుందన్నమాట. నేను ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందని అంటే నేను ఎంతోమంది జీవితాలు అస్తవ్యస్తం అవ్వటం నా అనుభవపూర్వకంగా చూసామాట. నాకు చాలా బాధ అనిపించేది. ఏంటి వీళ్ళు ఇంత ఆధ్యాత్మికతని కూడా వీళ్ళు ఇంత తప్పుగా అస్తవ్యస్తంగా అర్థం చేసుకోవటమే కాకుండా దానిలో వాళ్ళు పూర్తిగా ఎలా అంటే ఇది తప్ప ఇంకేది లేదు అన్నట్టు వెళ్ళిపోవటము. అది దానికి ఒక తీరుతిన్ను ఉండదు, లేదా ఒక అవగాహన ఉండదు, ఒక ఆలోచన ఉండదు, ఏం అర్థం కాదు వాళ్ళకి. ఏం అర్థం కాకముందే అంత అర్థమైనట్టుగా ఊహించేసుకుని ఏంటో చాలా డీప్గా వెళ్ళిపోయి
ఆ డీప్గా వెళ్ళారు అని అంటే అది సాధనాపరంగా డీప్నెస్ కూడా కాదు, ఊహల పరమైన డీప్నెస్. అలాగ వెళ్ళిపోయి చాలామంది మళ్ళీ అక్కడంతా కోల్పోవటం, మళ్ళీ జీవితాలని కోల్పోయినట్టు చేసుకుని ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అయోమయంగా అయిపోయి మళ్ళీ వాళ్ళ జీవితాలని పణంగా పెట్టడమే కాకుండా ఆ చుట్టూ ఉన్న కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని కానీ వాళ్ళకి వాళ్ళని ప్రొటెక్ట్ చేసే అంటే వాళ్ళతో ఉండే వ్యక్తుల్ని కానీ వీళ్ళందరినీ సమాజాన్ని కానీ వాళ్ళు అస్తవ్యస్తం చేస్తున్నారు అన్నమాట. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక విలువలతో కూడిన ఆధ్యాత్మికత కూడా మనం దాన్ని అధోగతి పాలు చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఆధ్యాత్మికత పట్ల కూడా కొంతమంది వ్యక్తులకి ఏంటి అని అంటే ఒక మిస్గైడ్, అంటే వాళ్ళు కూడా ఏంటి ఆధ్యాత్మికతలోకి ఎంటర్ అయిన వ్యక్తులు ఇలా అయిపోతారా, ఇలా ఉంటారా అన్నట్టుగా మనము వామో అట్లయితే దానిలోకి వెళ్తే మన జీవితాలు పాడైతేమో దానికి దూరంగా ఉండాలి అనే ఒక ఆలోచనని కల్పించిన వాళ్ళము అవుతున్నాం అన్నమాట. కానీ ఆధ్యాత్మికత అంటే మామూలుది కాదండోయ్. ఆధ్యాత్మికతలోనే ఉంది అవగాహన అంతా కూడా. అసలు జీవితము మనం ఆధ్యాత్మికతని మనం అర్థం చేసుకొని ఆత్మజ్ఞానాన్ని మనం సరిగా నిర్వహిస్తే కనుక, ఆత్మజ్ఞానాన్ని సరిగా అర్థం చేసుకుంటే కనుక మనం దీనిలో ఎంతో ఉన్నత స్థితికి అన్ని రకాలుగా సమాజపరంగా, వ్యక్తిపరంగా, యూనివర్సల్ పరంగా, సృష్టిపరంగా అన్నిటికీ కూడా మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. మనకి మనం న్యాయం చేసుకోవటమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. అసలు యూనివర్స్కి, ప్రకృతికే న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. అంత గొప్పది ఆధ్యాత్మికత. అంటే అవగాహన మొత్తము దానిలోనే ఉంది, అర్థం మొత్తం అందులోనే ఉంది, పరమార్థం మొత్తం అందులోనే ఉంది. అసలు జీవితం అంతా ఉన్నదే ఆధ్యాత్మికతలోనండి. బ్రతకటం కాదు, ఆధ్యాత్మికత మనకి బ్రతకటం నేర్పదు, జీవించటం నేర్పిస్తుంది. అంటే మరి దాన్ని మనం ఎంత బాగా అర్థం చేసుకుని అవగాహనతో ముందుకెళ్ళాలి చెప్పండి మీరే. సరి అయిన క్రమశిక్షణ ఉండదు, సాధన ఉండదు, దాని పట్ల అవగాహన ఉండదు, సహనం ఉండదు, ఫస్ట్ శ్రద్ధ ఉండదు, సరైన శ్రద్ధ ఉండదు, సహనం ఉండదు. కానీ ఏంటో 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 చేసేయాలి, వచ్చేయాలి, మనం ఏదో చూపించేసేయాలి, మనకేం తెలియకపోయినా అందరికీ చెప్పేయాలి, మనం జడింది కాక వాళ్ళని కూడా జడగొట్టేయాలి. ఇలా చాలామంది నా దృష్టికి ఎంతోమంది ఇలాంటి వాళ్ళని నా కళ్ళతో నేను చూశాను. వాళ్ళు అర్థం పర్థం లేని మాటలు చెప్తూ ఉంటే నా చెవులతో విన్నాను. పోనీ వాళ్ళు ఏమన్నా లాభం పొందారా అంటే ఏమీ లేదు, పూర్తిగా నష్టపోవడమే జరిగింది వాళ్ళ జీవితాల్లో. మరి అలాంటి అవకతవకమైన జ్ఞానాలు, అర్థం పర్థం లేని జ్ఞానాలు వాళ్ళు పొంది ఎదుట వాళ్ళకి ఇస్తే ఎదుట వాళ్ళు దాన్ని ఏమీ తెలియకుండా నిర్వహిస్తే వీళ్ళ జీవితం పాడవటమే కాదు, వాళ్ళ జీవితాలు కూడా పాడవుతాయి అన్నమాట. ఇక్కడ నా దృష్టికి ఎన్నో విషయాలు వచ్చినాయి అన్నమాట ఇలాంటివి. ఎందుకంటే ఏమీ లేదు, అపోహలతో భ్రమలతో ఉన్నారన్నమాట అంతా. చాలామంది సరైన సాధన ఉండదు, తన పట్ల తనకే ఒక అవగాహన ఉండదు, తనకి ఇంకేం అర్థం కాలేదు. కానీ భ్రమలతో ఏంటేంటో ఊహించేసుకుని జీవితాలు పనంగా పెట్టేసేసి, ధ్యానం అంటే ఆధ్యాత్మికత అన్న, ధ్యానం అన్న, సాధన అన్న వాళ్ళకి అంత ఆషామాషిగా చేసేసి దాన్ని ఆధ్యాత్మికతను కూడా భ్రష్టు పట్టించేవాళ్ళు కొలను తయారవుతున్నారు. ఫస్ట్ ఒక్కటే మీరు నేర్చుకోవాల్సింది ఇక్కడ,
నేను నాకు ఎంతవరకు అర్థమయ్యాను, ఆ ఎదుటివాడు చెప్పిన దానిలో ఎంతవరకు సత్యం ఉంది, ఎంతవరకు నిజం ఉంది, నేను ఎంతవరకు అది నమ్మాలి, నమ్మే ముందు నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఫస్ట్. మీరు ఎవరు ఏది చెప్తే అది నమ్మేయటం కాదు, ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. మీ అంతరాత్మతో మీరు సరిగా ఆలోచించండి. ఏమీ లేదు, ఏదో ధ్యానం చెప్పారు, వాళ్ళు ధ్యానం చేస్తున్నాము, కూర్చున్నాము, ఏంటో కనిపించేసింది మాకు, ఏంటో అయిపోయింది. ఏమైపోయింది? ఏం అవలా. పిచ్చి పిచ్చి అన్నీ ఊహించేసుకుంది మీరు, మీకు మీరే ఒక గొప్పగా ఊహించేసుకుంది మిమ్మల్ని మీరు. ఎదుట వాళ్ళని జడగొట్టడానికి రెడీ అయ్యి బయలుదేరుతున్నారు. ఒక అబ్బాయి ఉన్నాడండి, ఒక అతను ఉన్నాడు. అతను ధ్యానం కొన్నాళ్ళుగా చేస్తున్నాడు. కానీ కొన్నాళ్ళుగా చేస్తున్నా సరే అతనికి వాస్తవం ఏంటి, భ్రమ ఏంటి, ఊహ ఏంటి అన్నది తెలియలేమాట. తెలియకుండా ఏదో ధ్యానంలో కూర్చున్నాడు. ధ్యానంలో కూర్చున్నాను అనుకున్నాడు. ఎరుక లేనిది ధ్యానం ఎట్లుంటుందండి? అసలు అవగాహన లేకపోతే ధ్యానం ఎట్లుంటుంది? గమనిక లేనిది ధ్యానం ఎట్లా అవుతుంది? నీ ఒంటి మీద నువ్వు సత్యం ఏంటి, అసలు స్పృహలో ఉన్నావా లేదా, లేకపోతే నువ్వు ఊహించుకుంటున్నావా, భ్రమంలో ఉన్నావా అని నీకు నువ్వు తెలియకపోతే అది ధ్యానం ఎట్లా అవుద్ది? నీలో ప్రశాంతత చోటు చేసుకుంటుందా, అలజడి చోటు చేసుకుంటుందా? నువ్వు ఏదో ఆలోచన పరంపరలో కొట్టుకుని పోతున్నావా అన్నది నీకే అర్థం కాకపోతే అది ధ్యానం ఎట్లా అవుతుంది? ధ్యానం అంటే చాలామందికి చాలా ఆషామాషిగా ఉంది. అతను ఏం చేస్తాడండి? ధ్యానంలో కూర్చున్నాడు. ఏదో కనిపించిందంట అతనికి. ఎవరు కనిపించారు? ఆంజనేయ స్వామి కనిపించాడంట, పవనపుత్రుడు కనిపించాడంట, ఏయో చెప్పాడంట. ఏం చెప్పాడు అతను? నువ్వు కోటి పిరమిడ్ల యజ్ఞం చేయాలి, నువ్వు కోటి పిరమిడ్లు నువ్వు అమ్మాలి, తయారు చేసి నువ్వు కోటి పిరమిడ్లు అమ్మాలి, కోటి పిరమిడ్లు నేను తయారు చేయడానికి ఇంక బయలుదేరాడనమాట. ఇంకేంటి, నాకు పవనపుత్రుడు కనిపించాడు, ఆంజనేయ స్వామి కనిపించాడు, హనుమంతుడు కనిపించాడు, నన్ను కోటి పిరమిడ్లు తయారు చేసి అమ్మమని చెప్పాడు. ఎక్కడన్నా భగవంతుడు కనిపించి నువ్వు కోటి పిరమిడ్లు తయారు చేసి అమ్ము అని చెప్తాడండి అసలు? అమ్మమని చెప్తాడా? ఊహించేసుకున్నాడు ఏంటో భ్రమలతో, చెప్పేశాడు ఇంకా వచ్చి మిగతా వాళ్ళకి. ఇంకా వీళ్ళు కూడా సేమ్ అదే టైపు కదా. ఇంకా వీళ్ళంతా అతన్ని ఓహో ఆహా చెయ్యి కానీ చేశాడు. ఎట్లా చేశాడు? తన మీద తనకు అవగాహనే లేదు. తన స్థితి ఏంటి, తన స్తోమత ఏంటి కూడా అవగాహన లేదు. అవగాహన లేనిది ఆధ్యాత్మికత ఎట్లా అవుద్దండి? అది ధ్యానం ఎట్లా అవుద్ది? చేసి ఏం చేశాడు? ఆఖరికి సూసైడ్ చేసుకున్నాడు, అప్పుల పాలయ్యి. నిన్న అందరూ గుంటలో దిగుతానంటే దిగు అనేవాడే కానీ దిగొద్దని చెప్పేవాడు ఎవడ ఉండడు. ఎందుకంటే వాళ్ళు తమాషా చూడాలి కదా. ఎట్లా ఉందనుకుంటున్నారు ప్రపంచం? ఆధ్యాత్మికతలో కూడా కొల్లలు ఎదవలు ఉన్నారు. ఎవరిని తప్పు పట్టడం కాదు, మన మీద మనకు ఉండాలి ముందు ఎరుక, మన పట్ల మనకు ఉండాలి అవేర్నెస్. ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు భ్రమలతోనూ ఊహలతోనూ కూడా అది ఆధ్యాత్మికత అంటే ఎట్లా వీలవుద్దండి? మీ జీవితాలే పాడైతే. ఏం చేశాడు? అప్పుల పాలయ్యాడు అతను. ఇది స్వయంగా నేను చూసా. అదే మనం చెప్పామనుకోండి, నీకేమన్నా పిచ్చి అబ్బాయి, ఆంజనేయ స్వామి కనపడటం ఏంటి, కోటి పిరమిడ్లు తయారు చేసి అమ్మమంటం ఏంటి, నీకు ఇంకేమన్నా అర్థమవుతుందా బుర్రకి? నీ స్తోమత ఏంటి? ఒక్కొక్క పిరమిడ్డు మళ్ళీ 20,000 అండి. అది కోటి పిరమిడ్లు, ఒక్కొక్క పిరమిడ్ 20,000 అంటే ఎంత అమౌంట్ కావాలండి? అతను సాధారణమైన వ్యక్తి. ఈ తప్పు ధ్యానాన్ని అంటారా, వ్యక్తి యొక్క అవగాహన లోపం అంటారా?
అప్ పై డబ్బులు లేకపోయినా సరే అప్పులు చేసి తెచ్చి తయారు చేసి పెట్టాడు దుకాణం. 200 పెట్టి పుస్తకం కొనని చదవండిరా అంటేనే పారిపోయే రకాలు. ఫ్రీగా అయితే మాత్రం పెనాయిలేం తాగుతారు అన్నట్టు మనవాళ్ళు. ఫ్రీగా వస్తే అందరి దగ్గర ఎగబడి మరి 1కి 4 లాక్కుంటారు. అదే 200 పెట్టి పుస్తకం కొని చదువుకోరా, దానిలో బోళ్ళంత సమాచారం ఉంటుంది అని అంటే ఎవడు చదవడు. 20,000 పెట్టి ఒక్కొక్క పిరమిడ్, 1,000 పిరమిడ్లు అమ్మాలంటే మామూలు విషయం అండి. అప్పులు పాలయ్యాడు. అప్పులు తీర్చలేక సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఆ అబ్బాయి. ఏమి నేర్చుకున్నాడండి అతను? ఏమి నేర్చుకున్నాడు? ఆధ్యాత్మికతలోకి వచ్చి నేర్చుకోవాల్సింది పోయి అధోగతి పాలయ్యాడు. అంటే అది ఆధ్యాత్మికత తప్ప, వ్యక్తి యొక్క తప్ప? వ్యక్తిలో అవగాహన లేని కారణంగా అవస్థల పాలయ్యి అనర్థాన్ని కొని తెచ్చుకున్నాడు. ఏది వెనక కూడా చెప్పేవాళ్ళు ఎలా చెప్తున్నారంటే వాళ్ళకి ఏమాత్రం వాళ్ళకి వీళ్ళ పిచ్చిని పెంచేవాళ్లే తప్ప తగ్గించేవాడు ఎవరు లేడు ఇక్కడ. ఎవరన్నా నాబాటోళ్ళు కోప్పడి ఏదైనా చెప్పితే ఆ మేడం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటారు. చూసారా? ఒరే నాయన జాగ్రత్తరా, ముందు నీ పట్ల నువ్వు కొంచెం అవగాహన పెంచుకోనన్న, నిదానము, సహనము, శ్రద్ధ, ఎరుక మెయిన్ ముందు. ఎరుక లేని జీవితం ఎటు కాకుండా పోద్ది. ఆధ్యాత్మికతే కావచ్చు, కానీ నువ్వు అపోహల్లో కానీ భ్రమల్లో కానీ కాదు. అసలు సత్యం ఏంటో ఫస్ట్ తెలుసుకో. నువ్వు ఒంటి మీద స్పృహ కలిగి ఉండు. ఫస్ట్ నిన్ను నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఎవరిని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అనండి. మేడం చెప్పేదానిలో మసాలా లేదు. ఇది ఇలా ఉందండి. ఇంకొక కేసు, ఇవన్నీ నేను స్వయంగా చూసిన ఈ మాట. ఇది ఎక్కడో సేకరించడం కాదు, మన కళ్ళతో చూసి మన చుట్టూ జరిగిన విషయాలు మాట, స్వయం అనుభవం మాట ఇది. చూసాం. ఇంకొక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ ఏం చేశారు? ధ్యానంలోకి వచ్చారు. హడావుడి ధ్యానంలోకి పంపించేసిన తర్వాత ఇంకా ధ్యాన ప్రచారం అనేస్తున్నారు కదా. వీడు ధ్యానంలో ఏం అర్థం కాలేదు, ప్రచారం మొదలుపెట్టించాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను, బీ కేర్ఫుల్. మీ జీవితాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. తర్వాత లబోదిబో అని మొత్తుకుంటే ఏం ఉపయోగం ఉండదన్నమాట. ఒంటి మీద స్పృహ కలిగి మన చుట్టూ ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నాం, మన చుట్టూ ఏం జరుగుతుంది, మనకు చెప్పేవాళ్ళు ఎలా చెబుతున్నారు, ఆ చెప్పేదానిలో సత్యం ఎంత, అసత్యం ఎంత అన్న అవగాహన మీలో పెంచుకుంటారన్న ఉద్దేశంతో అపోహలు, ఆధ్యాత్మికత అంటే అపోహలు భ్రమలు కాదు, సత్యము. అసత్యమేంటో మనము సాధనతో తెలుసుకోవటము, నిదానంగా అవగాహనతో, ఆలోచనతో, శ్రద్ధతో, ఓర్పు సహనాలతో ఉండి సాధన చేస్తే మనకి మనం ఫస్ట్ బోధపడతాం అన్నమాట. ఎప్పుడైతే మీకు మీరు అర్థం అవుతారో మీకు జ్ఞానం ఆటోమేటిక్గా వచ్చి తీరుద్ది. కొత్తగా వచ్చారు, ధ్యాన ప్రచారం అన్నారు, ఇంకా మొదలుపెట్టారు వాళ్ళు ధ్యాన ప్రచారము, కుటుంబం అంతా. మొదలుపెట్టేటప్పటికి ఏం జరిగిందండి? అతను ఒక ఫైనాన్స్ బిజినెస్లో ఉన్నాడు. కొన్ని మొత్తం అమౌంట్ అంతా తెచ్చి అతను తీసుకొచ్చి పెట్టాడా అంటే కాదు, చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గర తీసుకొచ్చాడు. పెద్ద అమౌంట్ తీసుకొచ్చి పెట్టాడు అన్నమాట. పెట్టినప్పుడు దాన్ని ఎప్పుడైనా సరిగా నిర్వహిస్తేనే కదా దాని ఫలితాలు వచ్చేది. ఇప్పుడు ఏదైనా ఆధ్యాత్మికత అయినా, ప్రాపంచికత అయినా, ధ్యానమైన ఏదైనా సరే మనం సరిగా నిర్వహిస్తేనే
దానికి ఏవైతే నియమాలు ఉన్నాయో ఆ నియమాల ప్రకారం మనం నిర్వహిస్తేనే మనకి ఆ ఫలితాలు వస్తాయి అన్నమాట. లేకపోతే ఇక పొలవమంటాను ఊరు మీద పడి ఊరికే తిరుగుతూ ఉంటే ఈ మధ్యలో ఏమైంది, 2012కి మొత్తం అంతా మటాష్ అని చెప్పి ఆయన బుక్ రాశాడు. ఇందులోనే ఆ బుక్ చదివాడు ఆయన. పోనీ అదేమన్నా పెద్ద రచయిత, పెద్ద అనుభవం ఉన్న ఒక స్పిరిచువలిస్ట్ రాశాడంటే అది కాదు, మిడిమిడి జ్ఞానం ఉన్న ఒక వ్యక్తి రాశాడు అది. రాసి అందరి మీద రుద్దిండు. ఆయన బాగానే ఉన్నాడు, మిగతా వాళ్ళు పోయారు. ఎలా పోయారు అని అంటే అన్ని రకాలుగా జీవితాలు దెబ్బతిన్నాయి వాళ్ళు. ఏం చేశాడు, ఆ పుస్తకం కూడా చదివాడు. ధ్యానంలోకి కొత్తగా వచ్చాడు, ధ్యాన ప్రచారం అన్నారు, ఏంటేంటో ఆయనకి ఏంటేంటో చూపించారు. ఉన్నాయి కదా మనకి పిచ్చి పిచ్చి అనుభవాలన్నీ చెప్పుకోవటం ఉంది కదా. అది నిజమైన అనుభవం, అపోహ, భ్రమ అన్నది ఏం తెలీదు. ఏదో వాళ్ళు చెప్తున్నారు, మనం వింటున్నాం, మనం కూడా ఏదో ఊహించేసుకుని మనం చెప్పడం మొదలెట్టాం. అసలు కామన్ సెన్స్, మామూలుగా ఉండాల్సిన కామన్ సెన్స్ ఉండదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఏం చేశాడు, ధ్యాన ప్రచారం బిగించేశాడు, ఫైనాన్స్ బిజినెస్ పక్కకు పెట్టాడు. ఇది జరుగుతూనే ఉంది. ఎవరు వచ్చినట్టు వాళ్ళు డబ్బులు చిట్టీలు పాడుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరు డబ్బులు కట్టట్లే, అడగటానికి ఈయనకి టైం లేదు కదా. ఏదో వర్కర్స్ కప్పు చెప్పేస్తాడు, వెళ్ళిపోయాడు, అయిపోయాడు కదా, గురువు అయిపోయాడు కదా. మరి పెద్దగా అందరికీ ఓకే ప్రచారం చేయడానికి బయలుదేరాడు. ఏంటండి ప్రచారం? నీలో ఒక అవగాహనే లేదు, దాని పట్ల సరైన స్థితే లేదు, ఒక సాధనే లేదు, ఏమి లేదు. అసలు ప్రాపంచికతలో ఎలా ఉండాలి, ఆధ్యాత్మికతలో ఎలా ఉండాలన్న కామన్ విషయాలే నీకు తెలియదు. 2012 బుక్ చదివాను, ఆయన ఎవరో రాశాడు, మిడిమిడి జ్ఞానంతో చదివాడు. 2012కి అంతమైపోద్దని రాశాడు ఆయన. ఇంకా అంతమైపోద్ది కదా, నేను బిజినెస్ చేయకపోతే ఇప్పుడు నా దగ్గర నాకు డబ్బులు ఇచ్చినోడు ఉండడు, నేను ఉండను, నా దగ్గర డబ్బులు తీసుకెళ్ళినోడు ఉండడు, ఎవడో ఉండడు. కాబట్టి ఇంక నేనేం చేసినా ఏం చేయకపోయినా చెల్లుద్ది. ధ్యాన ప్రచారం ఒకటి చేసుకుంటే, ధ్యానం ఎంత పోగు చేసుకుంటే అంత మంచిది. ఈ జ్ఞానాన్ని నేనంట మనం పట్టుకుని పోయేది. నిజంగా జ్ఞానమే పట్టుకుని పోతారు ఎవరైనా, పాసులు ఏం పట్టుకుని పోరు. జ్ఞానం మరి ఎక్కడుంది జ్ఞానం? అసలు ఏ పనిని ఎట్లా బాధ్యతతో నిర్వహించాలన్న జ్ఞానం లేదే నీకు, ఇంకేం పట్టుకుని పోతావు నువ్వు జ్ఞానం? ముందు జ్ఞానాన్ని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసి చూపించాలి, ఆచరించి చూపించాలి. మనకు వచ్చిన జ్ఞానము మనం చేసే పనిలోనే ఉంటుంది. మనం చేసే పని సవ్యంగా ఉందంటే మనకు జ్ఞానం కూడా సరిగా ఉందని అర్థం. మనం చేసే పని సరిగా లేకపోతే మనకు జ్ఞానం లేదని అర్థం. 12కి వెళ్ళిపోద్ది కదా, ఇంక ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, ఇంకేం ఉండదు అంటున్నారు. నేను ఉండను, వాడు ఉండడు, వీడు ఉండడు, ఎవడు ఉండడు, ఇంకా ఈ డబ్బులతో ఏంటి అని ఊరుకున్నాడు. ఇష్టం వచ్చినట్టు చేశాడు. పట్టించుకోవాలి ఇంకా దీన్ని, బిజినెస్ని పట్టించుకోవాలి. ఇంట్లో భార్య మొత్తుకుంటున్నా పట్టించుకోవాలి, పిల్లలు మొత్తుకుంటున్నా పట్టించుకోవాలి. ఇక ధ్యాన ప్రచారం ఒకటి ఉంది, జనాలు దొరికారు, ఇంకా వాళ్ళు వేసుకుని బయలుదేరటం. ఈయన బకరా ఇంకొకరికి ఈయన బకరా అయ్యాడనమాట. వాళ్ళందరినీ చుట్టూ వేసుకుని వాళ్ళందరికీ కావాల్సినవి చూసుకుంటా, వాళ్ళ ఖర్చులు కూడా ఈయన భరాయించుకుంటా. మన వాళ్ళు ఎవరన్నా ఒక్క బకరా దొరికితే చాలు వాడిని ఊదేయటానికి. ఎవడెట్టపోతే నాకెందుకు, నేను ఎంజాయ్ చేస్తున్నానా లేదా, నాకు కావాల్సినవి అన్నీ సమకూరుతున్నాయా లేదా, ఇదే చూసుకుంటారు. చేశాడు, ఏమైంది, మొత్తం మునిగిపోయాడు అతను. అతను మునిగటం కాదు, చుట్టూ అతన్ని నమ్ముకుని ఇచ్చిన వాళ్ళు ఉంటారే అమౌంట్లు, వాళ్ళని కూడా ముంచేశాడు. ముంచే మనస్తత్వము కాదు, మునిగే మనస్తత్వము కాదు, కానీ అమాయకత్వం అయింది అమాయకత్వం. అట్లాంటి అమాయకులు ఇలాంటి వాటికి నమ్మేశారు పాపం. 2012కి మొత్తం పోద్దంటే నమ్మేశాడు ఆయన. అదెవరు, మనమే చెప్పాం మళ్ళీ. మన సొసైటీలో మన జనమే చెప్పారు. అది ఏమైందండి, ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చింది.
చుట్టాలు వాళ్ళ బంధువులు అందరూ కూడా ధ్యానం ధ్యానం అని పరిగెత్తారు. ఆఖరికి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు అన్నది చుట్టాల్లో ఒక టాక్ వచ్చింది. ఒకటే మాట వాళ్ళు చెప్పటం, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ధ్యానం అని ధ్యానం ధ్యానం అనుకుంటూ పోయారు. మొత్తం ఉన్నది పోయింది, వాళ్ళు తెచ్చుకుంది పోయింది, అంతా పోయింది. వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చారు అని చెప్పుకోవటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎవరిని దేన్ని అంటారండి? ధ్యానం అన్న మాటే వస్తుంది కదా ముందు. ధ్యానంలోకి పోయారు, వాళ్ళు పాడైపోయారు. కృష్ణ పరమాత్ముడు చేసింది ధ్యానమే, శివుడు చేసింది ధ్యానమే, సమస్త మునులు మహాత్ములు చేసిందంతా ధ్యానమే. చేసే మహాత్ములు అయ్యారు వాళ్ళు. అక్కడేముంది? ఎరుక ఉంది, సాధన ఉంది, అవగాహన ఉంది. మనకి ఏదీ లేదు. ఏది లేకుండా మనం దీన్ని బ్లేమ్ చేస్తున్నాం అన్నమాట, ధ్యానాన్ని బ్లేమ్ చేస్తున్నాం. వచ్చేవాళ్ళు కూడా ఇంకా రాకుండా పోతుంటారు. కొంతమంది చేయాలి అనుకున్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా వీళ్ళని చూసి, ఈ ఎగ్జాంపుల్ చూసి వాళ్ళు అమ్మో దానికి దూరం ఉంటారు అన్నమాట. అంటే ఎన్ని రకాల నష్టం చేస్తున్నాం మనం. అవతల ఆత్మల్ని, కొన్ని ఆత్మల్ని ఇదొక మంచి మార్గం ఉంది ఇటువైపు రాకుండా నిరోధిస్తున్నాం. మన నమ్ముకుని కొంత అమౌంట్ ఇచ్చిన వాళ్ళని మోసం చేస్తున్నాం, మనం మోసపోతున్నాం. అంటే ధ్యానము, ఆధ్యాత్మికత అంటే నీ యొక్క క్వాలిటీని పెంచేది, నీ నైపుణ్యాల్ని పెంచేది, తుంచేది కాదు, తగ్గించేది కాదు, పెంచేది. ఎలా పెరుగుద్ది ఆ నైపుణ్యం అంటే? నీ ద్వారానే, నీతోనే. అదంతా నీలోనే ఉంది మాట. నీలో ఉన్నదాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు, నువ్వు విన్నదాన్ని ఎలా అర్థం చేసుకుంటావు, నువ్వు చూసేదాన్ని ఎలా అర్థం చేసుకుంటావు, అది నీ మీదే ఆధారపడి ఉందన్నమాట. అందుకని భ్రమలకి ఊహలకి పోతే ఏం ఉపయోగం ఉండదు. అసలు ఆ భ్రమ ఊహ అన్నది మనం ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోగలిగే స్థితిలోకి రావాలి. మాయ ఇంకా మనసుతోనే ముడిపడి ఉంది. ఇది ఇంకా ఆత్మ దాకా చేరుకోలే. ఆత్మతో మీరు కనెక్ట్ అవ్వలేదు. ఈ శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. మీ శరీరాన్ని, మీ జీవితాన్ని, కనీసం మీ ఫిజికల్ లైఫ్ కూడా మీకు సరైన అవగాహనలో లేకపోతే మీ మనసుని మీరు ఎట్లా నియంత్రించుకోగలుగుతారు? మీ ఆత్మకు మీరు ఎట్లా కనెక్ట్ అవ్వగలుగుతారు? వచ్చే ఫలితాలు ఆ పరమాత్మ నుంచి ఎలా వస్తాయి మీకు? ఇలా చాలామంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలామందిని నేను చూస్తున్నాను. దయచేసి మీరు గ్రహించండి. ఫస్ట్ మీరు ఆధ్యాత్మికత అంటే అవగాహన, గుర్తుపెట్టుకోండి. అంతేగాని పెద్ద పెద్ద వ్యవహారాలు కాదు. ఆధ్యాత్మికత అంటే అవగాహనే. సరి అయిన అవగాహనతో జీవితాన్ని గడపటమే, జీవితాన్ని జీవించటమే ఆధ్యాత్మికత. అది ప్రతి ఒక్కళ్ళకి, మనిషి అయి పుట్టినవాడుకి ప్రతి ఒక్కళ్ళకి అవసరం అది. కాకపోతే వాళ్ళ పరిపక్వతను బట్టి నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తుంటారు అన్నమాట. కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ జన్మలో కాకపోయినా ఏ జన్మలో వచ్చి తీరాల్సిందే. అది తనకు తను అర్థం కావాలి అన్న, తనేంటో అర్థం కావాలి అన్న ఆధ్యాత్మికతకి ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయి తీరాల్సిందే. దానిలోకి ప్రవేశించాల్సిందే. దానిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తారో అప్పుడే దాని పట్ల అవగాహన ఏర్పడుతుంది అన్నమాట. జీవితం పట్ల అవగాహన ఏర్పడుతుంది. ఫస్ట్ జీవిస్తున్నామా, మనము బ్రతుకుతున్నామా అన్నది అర్థమైంది. అందరికీ నమస్కారము. దయచేసి కొత్తగా వచ్చిన వాళ్ళే కాదు, పాత వాళ్ళు కూడా, అందరూ కూడా ఆధ్యాత్మికత పట్ల మొగ్గు చూపిన వాళ్ళు కానీ, ఆధ్యాత్మికతలో ఉన్నవాళ్ళు కానీ, ఆధ్యాత్మికతలోకి రావాలి అనుకున్న వాళ్ళు కానీ, ధ్యానాన్ని నిర్వహించాలి అనుకున్న వాళ్ళు కానీ దయచేసి గ్రహించండి. ఫస్ట్ మనకు కావాల్సింది అవేర్నెస్. గుడ్డిగా నమ్మేసి, ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మేసి మన జీవితాన్ని గుడ్డి దీపాలు చేసుకోవద్దు. దయచేసి మీ లైఫ్ని మీరు ఒక దేదీప్యమానమైన జ్యోతిలాగా వెలిగించుకోండి. ఆధ్యాత్మికత అంటే గొప్ప అవగాహన.
ఆధ్యాత్మికత ధ్యానము అని అంటే మీలో ఉన్న ఒక ఉన్నత స్థితికి మీరు చేరుకోవటం. ఉన్నత స్థితి అంటే మళ్ళీ అదేదో పెద్ద సిద్ధులు గిద్దులు ఇవన్నీ కాదండో. మళ్ళీ సరి అయిన మాట, సరి అయిన దృష్టి, సరి అయిన ఆలోచన, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా నష్టం కలగకుండా, కష్టం కలగకుండా మన జీవితాన్ని మనం పదిలపరుచుకుంటూ వాళ్ళ జీవితాలు కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఉండటమే ఆధ్యాత్మికత. అదే పెద్ద అవగాహన అన్నిటికన్నా. అందరికీ నమస్కారం. జై హింద్.